తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. కేసీఆర్ కేబినెట్ లో మరో 6 మంత్రులు చేరబోతున్నారు. గతంలో చెన్నారెడ్డి హయాంలో ఉన్న పార్లమెంటరీ సెక్రటరీ వ్యవస్థను పునరుద్దరిస్తున్నారు కేసీఆర్. ఎప్పుడెప్పుడా అని ఆశావహులంతా ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 16వ తేదీన విస్తరణ ఉంటుందని ప్రభుత్వం రాజ్భవన్ కు సమాచారం ఇచ్చింది. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా తెలంగాణ కేబినెట్ లో సీఎంతో కలిపి 18 మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం 12 మందే ఉన్నారు. దీంతో విస్తరణలో మరో 6కి అవకాశం ఉంది. రకరకాల సమీకరణలో పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికపై ఓ అవగాహనకు వచ్చారు సీఎం. మహబూబ్నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలకు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ జిల్లా నుంచే ఇప్పటి వరకు మంత్రి పదవి రేసులో ఉన్న శ్రీనివాస్ గౌడ్ కు పార్లమెంటరీ సెక్రటరీ పదవి ఇచ్చారు. 2 సామాజిక వర్గాల లెక్కలు ఓకే అయితే జూపల్లి, లక్ష్మారెడ్డిలకు పదవులు ఖాయం. ఇక ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావుకు భర్తీ ఖాయమైంది. ఎమ్మెల్యేగా గెలవకుండానే తుమ్మల కేబినెట్ లో చేరబోతున్నారు. త్వరలోనే ఆయన ఎమ్మెల్సీ కానున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే మహబూబ్నగర్ నుంచి లక్ష్మారెడ్డి పేరు పరిశీలనలో ఉండటంతో సామాజిక వర్గాల కోణంలో రవీందర్ రెడ్డి పేరుపై క్లారిటీ రావటం లేదు. అలాగే ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పదవి ఆశిస్తున్నారు. కేసీఆర్ కేబినెట్ లో ఇప్పటి వరకు మహిళలకు ప్రాతినిధ్యం లేదు. ఆ కోటాలో బీసీ మహిళ అయితే వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖకు అవకాశం ఉంది. కానీ ఉద్యమ సమయంలో ఆమె వ్యవహార శైలి దృష్ట్యా జిల్లా నేతల్లో వ్యతిరేకత ఉంది. ఒకవేళ ఈ జిల్లా నుంచి ఆమెను కాదనుకుంటే బీసీ అయిన వినయ్ భాస్కర్ పేరు వినిపిస్తోంది. మహిళల కోటాలో ఎస్టీ అయిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరు పరిశీలనలో ఉంది. సురేఖకే గనక బెర్త్ ఖాయమైతే మహిళా కోటా పూర్తయినందువల్ల ఎస్టీ కేటగిరీలో చందులాల్కు అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పద్మారావు, నాయని జిల్లా నుంచి కేబినెట్ లో ఉన్నారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ తరఫున గెలిచిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి ఒక్కరే ఉన్నారు. ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన తలసానికి కేబినెట్ లో చోటు కల్పించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనపై టీడీపీ అనర్హత పిటిషన్ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ ఏ వ్యూహంతో తలసాని పేరు పరిశీలిస్తారన్నది పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఇక పార్టీ విప్, చీఫ్ విప్ ల నియామకం కూడా పూర్తి చేశారు సీఎం. చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ ను నియమించారు. కరీంనగర్ జిల్లా నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వర్ ఆఖరు నిమిషం వరకు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నించారు. ఆ జిల్లా నుంచి ఈటెల రాజేందర్, కేటీఆర్ ఉండటంతో కొప్పులకు ఛాన్స్ దక్కలేదు. ఇక గంపా గోవర్ధన్, గొంగిడి సునీత, నల్లాల ఓదేలు విప్లగా నియమితులయ్యారు. బీసీ అయిన గంపా గోవర్ధన్ కూడా మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అలాగే గతంలో ఉన్న పార్లమెంటరీ సెక్రటరీల వ్యవస్థను పునరుద్ధరించారు కేసీఆర్. మహబూబ్నగర్ జిల్లా నుంచి మంత్రి పదవి కోసం పోటీపడ్డ శ్రీనివాస్ గౌడ్ ను, ఖమ్మం జిల్లా నుంచి జలగం వెంకట్రావును పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు. 4 లేదా 6 ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించే అవకాశం ఉంది. వీరికి బుగ్గకారుతో సహా కేబినెట్ మంత్రుల సౌకర్యాలన్నీ ఉంటాయి. అలాగే 5-6 ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.